రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఉత్తర భారతదేశం అంతా కూడాను వరుస పేలుళ్ళు నిర్వహించేందుకు ఒక భారీ కుట్రేమన్నా జరుగుతోందా? దేశమంతటా కూడాను ఏకకాలంలో డిసెంబర్ 6 లేకపోతే జనవరి 26 లక్ష్యంగా చేసుకుని ఏకకాలంలో బీహార్ నుంచి, బెంగాల్ నుంచి మొదలుపెట్టి గుజరాత్ దాకా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ సమేతంగా అన్ని చోట్ల పేలుళ్లను నిర్వహించేందుకు ఏదన్నా పథకం జరుగుతోందా? దీనిలో భాగంగానే ఇటీవల ఒక్కొక్క సంఘటన బయటపడుతోందా? మన గూఢచారి వర్గాలు ఒక్కొక్క ముడిని విప్పుతూ వస్తున్నాయా? ఎందుకంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనలు వేర్వేరుగా కనిపించినా అవి వేర్వేరు కావు. వాస్తవానికి ఒకదానికి ఇంకొకదానికి కనెక్షన్ ఉన్నాయి. వాటిని ఐసోలేషన్లో వేర్వేరుగా చూడటానికి లేదు. వాటన్నిటినీ కలిపి చూసినట్టయితే వాటిలో కామన్ అంశాలు లభిస్తాయి. వాటి లోపల ఒక ఏకీకృతమైనటువంటి యూనిఫైడ్ వ్యూహం ఒకటి కనిపిస్తుంది. ఉత్తర భారతదేశం అంతా భగ్గుమనిపించాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో జరిగేటటువంటి ఎన్నికలన్నీ కూడాను ప్రధానంగా తమిళనాడు, కేరళ మినహాయిస్తే అన్నీ కూడాను ఉత్తర భారతదేశంలో జరగబోతున్నాయి. కాబట్టి కమ్యూనల్ పోలరైజేషన్ జరపడానికి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, దేశంలో అలజడి సృష్టించడానికి ఈ పేలుడు జరుగుతున్నాయా? మొట్టమొదట జమ్మూ కాశ్మీర్లో అక్టోబర్ నెలలో జైషే మొహమ్మద్ని సమర్థిస్తూ కొన్ని పోస్టర్లు కుల్గాం అనేటటువంటి పట్టణంలో వస్తాయి. వాటిని అధ్యయనం చేస్తూ ఉండేటప్పటికీ ఢిల్లీకి దగ్గరగా, ఢిల్లీకి కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఫరీదాబాద్లోని అల్ఫలా యూనివర్సిటీలో ఉన్నటువంటి డాక్టర్లు, వాళ్ళకి ఉగ్రవాదానికి సంబంధం ఉన్నట్టుగా బయటపడుతుంది. దీనినంతా కూడాను ఇన్వెస్టిగేట్ చేస్తున్న క్రమంలో అటు లక్నో, ఉత్తరప్రదేశ్లోని లక్నో, ఇటు సహారన్పూర్లో కూడాను ఈ ముఠాకి సంబంధాలు ఉన్నాయని తేలుతుంది. సహారన్పూర్లో ఉన్నటువంటి డాక్టర్ జైషే మొహమ్మద్ యొక్క మహిళా విభాగానికి అధ్యక్షురాలు. ఇది బయటపడింది. సరిగ్గా ఇదే సమయంలో ఈ డాక్టర్లలో ఒక డాక్టరు తప్పించుకుని కారులో పేలుడు పదార్థాలని తీసుకువెళుతూ పేలుడు జరిగింది. ఆ పేలుడు జరిగిన దానిలో డాక్టర్ ఉమరున్ నబీ అనేటటువంటి ఆ డాక్టర్ చనిపోయారు. ఢిల్లీ ఎర్రకోట దగ్గర పేలుడు జరిగింది. కాబట్టి కుల్గాం నుంచి ఉత్తరప్రదేశ్ దాకా, ఉత్తరప్రదేశ్ నుంచి హర్యానాలోని ఫరీదాబాద్ దాకా, ఫరీదాబాద్ నుంచి ఢిల్లీ ఎర్రకోట దాకా కనెక్షన్ ఉంది. అంతేకాదు ఈ జిహాదీ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఉగ్రవాద మూలాలు ఉన్నవాళ్ళు ఉన్నారో, వీళ్ళకి నూహ్ ప్రాంతము, హర్యానాలో ముస్లిం మెజారిటీ ప్రాంతమైనటువంటి నూహ్, మేవాట్ ప్రాంతంలోకి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఆశ్రయం ఇచ్చారు, అడ్వకేట్లు ఆశ్రయం ఇచ్చారు, చార్టర్డ్ అకౌంటెంట్లు ఆశ్రయం ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి మతబోధకులు వీళ్ళకి ధౌజ్ అనేటటువంటి గ్రామము, ఇది అల్ఫలాకి దగ్గరగా ఉంది, అక్కడ వాళ్ళకి ఇళ్లను అద్దెకిప్పించారు. ఇదంతా అయిన తరువాత సరిగ్గా ఇవి జరుగుతున్నటువంటి సమయంలోనే గుజరాత్లో కూడాను ఒక సంఘటన జరిగింది. రిసిన్ అనేటటువంటి రసాయనిక పదార్థాన్ని తయారు చేసేటటువంటి ప్రయత్నంలో ఆహార పదార్థాల నుంచి దేవాలయ ప్రసాదాల దాకా అన్నిటా ఈ రిసిన్ అనే భయంకర విషాన్ని కలిపి ఉత్పాతాన్ని సృష్టించేందుకు ఒక డాక్టర్ గారు, చైనాలో చదువుకున్నటువంటి డాక్టర్ గారు ప్రయత్నిస్తూ పట్టుబడ్డారు. ఈ మొత్తము ఇవన్నీ కూడాను వేర్వేరుగా కనిపిస్తున్నప్పటికీ ఇదంతా కూడాను ఇంటర్నల్లీ కనెక్టెడ్. సరిగ్గా ఇప్పుడు తాజాగా రాజస్థాన్లో ఉన్నటువంటి నాథ్ ద్వారా దగ్గర పోలీసులు ఒక అనుమానాస్పదమైనటువంటి వాహనాన్ని నిలుపు చేశారు. అది పికప్ వాహనము, ముఖ్యంగా సరుకు రవాణా చేసేటటువంటి పికప్ వాహనము. ఆ వాహనాన్ని ఆపినప్పుడు వాహనం దగ్గర బండికి నంబర్ ప్లేట్ లేదు, దాని తర్వాత వాళ్ళ దగ్గర పత్రాలు లేవు. ఆ డ్రైవర్ పొంతన లేని మాటలు చెప్పాడు, పారిపోవడానికి ప్రయత్నించాడు. అతన్ని గట్టిగా పట్టుకునేటప్పటికీ అతను లోపల ఉన్నటువంటి సామాన్లు సోదా చేసేటప్పటికీ పోలీసులు కళ్ళు తెలిసారు. ఎందుకంటే 981 జిలెటిన్ స్టిక్స్,
93 డెటోనేటర్స్ అంటే పేలుడు నిర్వహించేవి. ఇవి కాకుండా భారీ ఎత్తున ఫ్యూజ్ వైర్లు, రకరకాల టైమర్స్ ఇవన్నీ కూడా దొరికినాయి. ఈ వీటన్నిటినీ ఏకకాలంలో గనక పేలిస్తే 10 కిలోమీటర్ల సర్కంఫరెన్స్, 10 కిలోల వ్యాసంలో ఉన్నటువంటి భూములన్నీ కూడాను బుగ్గి అయిపోతాయి. అంత పేలుడు పదార్థం ఇది. అల్ఫలా యూనివర్సిటీలో దొరికిన దాని చుట్టుపక్కల దొరికినటువంటి పేలుడు పదార్థాలు కూడా 2900 కిలోల పేలుడు పదార్థాలు, అమోనియం నైట్రేట్, దాంతోపాటు మిగతా పేలుడు నిర్వహించేందుకు కావలసినటువంటి పదార్థాలు కూడా ఉన్నాయి. సో ఇవంతా కూడాను ఒకదానితో ఒకటి కనెక్షన్ ఉన్నాయి అన్నది ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పే మాట. ఎందుకంటే వీళ్ళందరినీ కూడాను హ్యాండిల్ చేసేటటువంటి హ్యాండ్లర్స్ ఉన్నారు. ఈ హ్యాండ్లర్స్ అందరూ కూడాను తుర్కియాలోనో, సౌదీలోనో, ఖతర్లోనో ఉన్నారు. కానీ వీరందరి మూలాలు పాకిస్తాన్తో కలిసి ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్కి చెందినటువంటి ఐఎస్ఐ ఏజెంట్స్ కొందరు తుర్కీ పేర్లతోటి, టర్కిష్ నేమ్స్ తోటి, కొందరు ఖతర్లో ఖతరీ పేర్లతోటి, ఖతరీ సంస్థల పేరిట ఈ రకంగా వీళ్ళు చేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో బంగ్లాదేశ్లో కూడాను ఐఎస్ఐ యాక్టివిటీ పెరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవి. చూడటానికి వేరువేరుగా కనిపిస్తున్నా ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నట్టుగా ఖచ్చితంగా తెలుస్తోంది. నవంబర్ 4వ తారీఖున అంటే గత నెల సరిగ్గా పూర్తిగా నెల రోజుల క్రితము రాజస్థాన్లో ఒక మతబోధకుని, ఒక ఇమాం గారిని అరెస్ట్ చేశారు. ఈ ఇమాం గారు, అతని పేరు ఒసామా ఉమర్. ఈ ఒసామా ఉమర్ విధ్వంస కార్యక్రమాల్లో పాల్గొనేందుకు యువతని ప్రేరేపిస్తూ దొరికిపోయాడు. ఉగ్రవాదులతో ఇతనికి సంబంధం ఉంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద ఎలిమెంట్స్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఏ ఉగ్రవాద ఎలిమెంట్స్, పాకిస్తాన్ అనుకూల ఉగ్రవాద ఎలిమెంట్స్తో ఇతనికి సంబంధం ఉందని తేలింది. అదేవిధంగా మే 2025లో కాసిం అనేటటువంటి మౌలానా గారు దొరికారు. ఈ కాసిం అనేటటువంటి మౌలానా కూడా మతబోధ చేసి యువకులను రెచ్చగొట్టి పేలుళ్ళు నిర్వహించేటటువంటి ప్రయత్నం చేశారు. అంతకు ముందు కొద్ది రోజుల ముందే అజ్మేర్ సంబంధించినటువంటి చిష్తి, నిజాముద్దీన్ చిష్తికి సంబంధించినటువంటి అజ్మేర్ యొక్క దర్గా ఏదైతే ఉందో, సుప్రసిద్ధ దర్గా, ఆ దర్గాకి సంబంధించిన ఒక బాధ్యుడు హిందూ వ్యతిరేక విషవమనం చేశాడు. విషాన్ని వెలిగక్కాడు అతను. ఇవన్నీ చూసినట్లయితే నార్త్ ఇండియాలో డిసెంబర్ 6 కానీ లేకపోతే జనవరి 26 కానీ భారీ పేలుడికి రంగం సిద్ధమవుతున్నటువంటి విషయము స్పష్టమవుతుంది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలోను, ఉదాహరణకి మహారాష్ట్రలో చాలా పెద్ద ఎత్తున మహారాష్ట్రలో కొన్ని గ్రామాల పేర్లు మార్చేశారు. పడ్గా అనే గ్రామం ఉంది, దాని పేరు షామ్ అని మార్చారు. షామ్ అంటే సిరియా, అల్ షామ్ అని పేరు మార్చారు. ఈ రకంగా ఐసిస్ యొక్క హెడ్ క్వార్టర్ని అక్కడ పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. సరిగ్గా అదే సమయంలో దానికి కొద్ది ముందు హైదరాబాదులో ఉన్నటువంటి కొందరు బట్టల వ్యాపారులు, వీళ్ళు వాస్తవానికి ఉత్తరప్రదేశ్లోని ముస్లిం మెజారిటీ షామ్లీ డిస్ట్రిక్ట్కి చెందినటువంటి వాళ్ళు, హైదరాబాదులో బట్టల వ్యాపారులుగా చలామణి అవుతూ పేలుడు పదార్థాలని బీహార్కి పంపించారు. బీహార్లో అవి చేరాల్సిన చోటుకి చేరడానికి ముందే దర్భంగా రైల్వే స్టేషన్లో పేలిపోయినాయి యాక్సిడెంటల్గా. దాంతో ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతోంది. దీనంతటి ద్వారా స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే డిసెంబర్ 6 కావచ్చును, జనవరి 26 కావచ్చును, దేశవ్యాప్తంగా పేలుళ్ళు నిర్వహించేందుకు ఏదో ఒక కుట్ర జరుగుతోంది. ఇది ఐసోలేషన్లో వేరువేరుగా చూడటం కాదు, ఇవన్నీ కలిపికట్టుగా చూడవలసినటువంటి అవసరం ఉంది. దేశవ్యాప్త పేలుళ్ళ నిర్వహణకు ఏదో కుట్ర జరుగుతున్నదా అన్నటువంటి అనుమానం వచ్చేటట్టుగా వ్యవహారం నడుస్తోంది. నాథ్ ద్వారాలో పట్టుబడ్డవి ఎవరికి వెళ్తున్నాయి, ఎక్కడికి చేరబోతున్నాయి, ఏ ఉద్దేశం కోసము 981 జెలటిన్ స్టిక్స్, 93 డెటోనేటర్స్ వెళ్తున్నాయి, ఇవన్నీ కూడాను దర్యాప్తు జరుగుతోంది. కానీ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం ఒక్కటే, 10-12 సంవత్సరాల నుంచి ఈ దేశంలో పెద్దగా పేలుళ్ళు లేవు. ఈ పేలుళ్లను నిర్వహించేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ, టర్కీ లేకపోతే ఖతర్ వంటి దేశాలను ఉపయోగించి, బంగ్లాదేశ్ని ఉపయోగించి
ఈ దేశంలో ఉన్నటువంటి తన ఏజెంట్ల ద్వారా స్లీపర్ సెల్స్ ద్వారా విధ్వంసం సృష్టించబోతోంది. ఈ దేశ ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి సర్వసాధారణ ప్రజానీకం ఈ విషయంలో సావధానంగా ఉండాలి. అదేవిధంగా మన గూఢచారి సంస్థలు కానీ, మన భద్రతా దళాలు కానీ ఇప్పటికే వీటన్నిటినీ పట్టుకుని మొత్తము ఈ చిక్కుముళ్లను విప్పేటటువంటి పనిలో ఉంది. దానికి దేశమంతా సహకరించవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.